రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. నమస్తే అందరికీ, నేను భార్గవ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త హెలికాప్టర్ కొన్నారు. మొన్నటి వరకు 5 కోట్లు రెంట్ నెలకైతుంది, తీసుకోవాలా వద్దా అనే చర్చలు జరుగుతున్నాయి. రెంట్ కట్టి హెలికాప్టర్లో రేవంత్ రెడ్డి తిరుగుతాడు, ఈ వార్తలు వచ్చినాయి కదా. ఇది కాదు అసలు, ఆల్రెడీ ఈ హెలికాప్టర్ రేవంత్ రెడ్డి కొన్నాడు. ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్నటువంటి హెలికాప్టరు, దీన్ని ఆల్రెడీ పర్చేజ్ చేసిండు రేవంత్ రెడ్డి. మొన్న పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన మీటింగ్కి పోయినప్పుడు రేవంత్ రెడ్డి ఇదే హెలికాప్టర్లో మీటింగ్కి పోయిండు. దీని పేరు ఎయిర్ బస్ H160. ఎట్లా ఉంటుంది అంటే హెలికాప్టర్ ఇది చాలా అడ్వాన్స్డ్ హెలికాప్టర్ ఇది. ఒకసారి మనం దీని గురించి దీని ఫోటోలు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇదే ఆ హెలికాప్టర్, ఇదే ఎయిర్ బస్ H160. మొత్తం లగ్జరీగా ఉంటుంది, మొత్తం ఏసీ గీసి ఉండనిది అంటూ ఏముండదు. దీంట్లో 12 మంది ప్రయాణం చేయొచ్చు, 2 పైలట్లు ఉంటారు. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి హెలికాప్టర్ ఇది. మొత్తం లగ్జరీ సీట్లు, 360 డిగ్రీస్లో ఈ సీట్లన్నీ కూడా మెల్ట్ అయిపోతాయి. మెల్ట్ అంటే ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇది ఆర్మీలో కూడా వాడడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి అంటున్నారు. ఈ H160 అనేది, ఎయిర్ బస్ H160 అనేది. ఒకసారి మనం చార్జీపీటీని అడిగితే చెప్తుంది. సో నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టినా కాబట్టి, హెలికాప్టర్ ఇదే, రేవంత్ రెడ్డి కొన్నటువంటి హెలికాప్టర్ ఇదే. ఎయిర్ బస్ H160 ధర ఎంత? ఎయిర్ బస్ H160 ఒక ఆధునిక ట్విన్ ఇంజన్ విఐపి మరియు మల్టీ మిషన్ హెలికాప్టర్. కొత్త H160 హెలికాప్టర్ ధర సాధారణంగా $15 15 నుంచి 20 మిలియన్ మధ్య ఉంటుంది. అంటే భారత కరెన్సీలో సుమారుగా 125 కోట్ల నుంచి 170 కోట్ల వరకు డాలర్ మారకం విలువపై ఆధారపడి మారవచ్చు. ఇప్పుడు ఈ పైన స్టెప్ వరకు ఓన్లీ బేసిక్ హెలికాప్టర్ చెప్తుంది. అంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి బేసిక్ హెలికాప్టర్ 170 కోట్లు, 125 నుంచి 170 కోట్లు అని చెప్పి చెప్తుంది. అదే ఒకవేళ మనం మోడిఫికేషన్ చేసుకుంటే, అంటే లగ్జరీగా మనకు కావాలనుకునే విధంగా మనం మార్చుకుంటే ధర పెరుగుతుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రయాణాల కోసం H160ను కొనకుండా లీజ్ పద్ధతిలో ఉపయోగిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే హెలికాప్టర్ వాడుతున్నాడు. మరి గురువు వాడుతున్నాడు అని చెప్పి శిష్యుడు కూడా గదే వాడుతున్నాడా, లేదంటే గురువు ఏమైనా సలహా ఇచ్చిండా? ఇది దీంట్లో తిరుగు మంచిగా ఉంటుంది, రాయల్గా ఉంటుంది. మంత్రులు తిరిగి హెలికాప్టర్లో తిరిగి నువ్వు ఇజ్జత్ తీసుకుంటున్నావు అనవసరంగా. ఆ కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, పొంగులేటి, వీళ్ళు వాడుతారు. వాళ్ళు వాడేది వాడతారా మీరు? ముఖ్యమంత్రి నువ్వు, వాళ్ళ మంత్రులు, తేడా ఉండాలి కదా, డిఫరెన్స్. సో చంద్రబాబు గైడెన్సీలో మరి ఇదేమైనా కొనడా? ఆయన చెప్తే కొనడా? ముఖ్య సాంకేతిక వివరాలు. గరిష్ట వేగం 150 కెనోట్స్, సుమారు 278 కిలోమీటర్లు పోతుందంట గంటకు. పరిధి 890 కిలోమీటర్ల వరకు. ప్రయాణికులు 1+1 పైలట్లు, అంటే 2 పైలట్లు 12 మంది వరకు. పక్కన మంత్రులు, పిఆర్ఓలు, పిఎల్ ఉంటారు కదా, వాళ్ళు ప్లస్ 2 పైలట్లు, ముఖ్యమంత్రి. గరిష్ట బరువు 6050 కేజీలు. అంటే ఏందో మరి, టన్సో లేకపోతే కేజీలో అయితే కాదు, టన్స్ అనుకుంటా, ఐ థింక్, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇంజన్లు 2X సఫ్రాన్ అరోనో 1A. నిర్వహణ, మెయింటెనెన్స్ ఖర్చులు, అంటే నెలకి మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి కదా, ఎంత మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి అనేది కూడా చెప్పింది. హెలికాప్టర్ నిర్వహణ ఖర్చులు, ఉపయోగం, ఫ్లైట్ గంటలు, దేశం, ఇన్సూరెన్స్, సిబ్బంది వేతనాలపై ఆధారపడి మారతాయి. సాధారణంగా H160 వంటి ట్విన్ ఇంజన్ విఐపి హెలికాప్టర్కు ఒక ఫ్లైట్ గంటకు నిర్వహణ ప్లస్ ఇంజన్ రిజర్వ్ ఖర్చు 1.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఖర్చు ఉంటుందంట. ఇంధన ఖర్చు అంటే ఫ్యూయల్ 70,000 నుంచి 1.5 లక్షల వరకు గంటకు. ఒక గంటకే, మళ్ళీ ఇది నెలకు కాదు, 10 రోజులకు కాదు, ఒక గంటకు 70,000 నుంచి 1.5 లక్షలు. అంటే ₹1,00,000 వేసుకో దరిద్రానికి. ఒక గంట సేపు గాలి ఎగిరిందనుకో, గంట సేపు వేసుకో, ఎంత అవుతుంది? ₹1,00,000 అవుతుంది. సో మొత్తం ఆపరేటింగ్ ఖర్చు 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు గంటకు ఉండొచ్చు. ఎయిర్ బస్ ప్రకారం H160 పాత హెలికాప్టర్లతో పోలిస్తే ఇంధన వినియోగం సుమారు 18% తక్కువ. నిర్వహణ ఖర్చులు సుమారు 15% తక్కువగా ఉంటాయి. సంవత్సరానికి ఖర్చు, ఒక H160 సంవత్సరానికి 400 నుంచి 500 గంటలు ఎగిరితే నిర్వహణ, ఇంధనం, ఇన్సూరెన్స్, పైలట్లు,
హ్యాంగర్ ఛార్జీలు కలిపి 10 కోట్ల నుంచి 25 కోట్ల వరకు వార్షిక ఆపరేటింగ్ ఖర్చు రావచ్చు. ఒక సంవత్సరానికి 25 కోట్ల రూపాయలు అక్షరాల ఈ హెలికాప్టర్కి ఖర్చు అవుతుంది. ఇంధనం కావచ్చు, పైలట్లు కావచ్చు, కిరాయి మొత్తం కలిపితే. ఇగో ఎందుకు విఐపీలు H160ను ఇష్టపడతారు? చాలా తక్కువ శబ్దం, అంటే లోపల శబ్దం ఎక్కువ రాదు, అత్యాధునిక ఆటో పైలట్ భద్రత వ్యవస్థలు, విశాలమైన విఐపి క్యాబిన్, ఎక్కువ రేంజ్, అధిక భద్రతతో కూడిన ట్విన్ ఇంజన్ డిజైన్, ప్రభుత్వ కార్పొరేట్ వివిఐపి ప్రయాణాలకు అనుకూలం. సో మన ముఖ్యమంత్రి గారు వాడుతున్నటువంటి హెలికాప్టర్లో ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి. మరి గతంలో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా వాడరు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి నల్గొండ పోవడానికి కూడా హెలికాప్టర్లు, ఆటోలు తోలుతారు కదా, కిరాయి ఆటోలు, షేర్ ఆటోలు వాడినట్టు వాడిరు. హైదరాబాద్ టు ఖమ్మం, హైదరాబాద్ టు నల్గొండ. మరి అసలు పైసలే లేవు, చెప్పులు ఎత్తుకపోయేటట్టున్నారు, అప్పుల కోసం పోతా అని చెప్పి మాట్లాడతారు కదా. గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆ బయట ఒకసారి ప్లే చేయండి. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. పైసలే లేవంటావు, చెప్పులు ఎత్తుకపోతావు అంటావు. ఇన్ని కోట్ల రూపాయలు, 200 కోట్ల రూపాయలు పెట్టి హెలికాప్టర్ కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? 2500 ఎక్కడికి పోయినాయి? తులం బంగారం ఎక్కడికి పోయింది? మహిళలకు ఇచ్చిన హామీలు ఎడిపోయినాయి? 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? అసలు పంటల రైతులకు ఇస్తా అన్నటువంటి హామీలు ఎక్కడికి పోయినాయి? ఆ బోనస్ ఇస్తా అన్నారు, బోనస్ ఎడిపోయింది? కౌలు రైతులకు, అసలైన రైతులకు ఇస్తా అన్నారు. ఎన్ని హామీలు ఇచ్చారు, అన్ని గాల్లో కొట్టుకొని పోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు హెలికాప్టర్ కావాలి తిరగడానికి. ఇప్పుడు 5 కోట్లు రెంటు అని చెప్పి ఒక చర్చ జరిగింది కదా రీసెంట్గా. నెలకు 5 కోట్లు పెట్టి రెంట్కి తీసుకో. రెంటు 5 కోట్లు కాదు, 6 కోట్లు కాదు, ఆల్రెడీ హెలికాప్టర్ కొన్నారు. కాకపోతే మీడియాకు కొద్దిగా లీక్ ఇచ్చిర్రు. గతంలో కేసీఆర్ 100 కోట్లు విమానం పెట్టి కొన్నాడు, మొత్తం దుబారా చేస్తున్నాడు అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడిండు కదా, గుర్తులేదా? మరి నువ్వు 200 కోట్లు పెట్టి హెలికాప్టర్ ఎట్లా కొన్నావు? ప్రజాధనం నువ్వు దుర్వినియోగం చేయట్లేదా? ప్రజల సొమ్మే కదా ఇది. రేవంత్ రెడ్డి బ్యాంకులో నుంచో, రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళామో తీసుకొచ్చి ఆ పైసలు పెట్టి హెలికాప్టర్ కొనలే. ఇక్కడ తెలంగాణ ప్రజల రక్తంతో ఆ పైసలు పెట్టి హెలికాప్టర్ కొన్నారు, అంతే కదా. మరి ముఖ్యమంత్రి సొంత ఇంట్లో నుంచి ఎందుకు పెట్టుకుంటాడు? ఎవరైనా, చంద్రబాబు అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఇంకొక ఆయన ఆ రాష్ట్ర ప్రజల సొమ్ముతోనే కదా కొనేది. చంద్రబాబు వాడే హెలికాప్టర్ ఈయన కూడా వాడుతున్నాడు. ఆయన మొత్తం జెట్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది, ఎన్ఎస్జి కమాండోస్, అదంతా లెక్క వేరే, ఆయన మొత్తం వేరే కథ. ఆయనను చూసి ఇప్పుడు ఈయన నేర్చుకున్నాడు. ఇక చిన్న హెలికాప్టర్లో తిరుగుతామా అని. ఇప్పుడు ఆల్రెడీ కోమటిరెడ్డి, ఉత్తమ్ ఈ బ్యాచ్ వాడుతున్న హెలికాప్టర్లు ఏంది? అగస్త్య 116 హెలికాప్టర్ వాడుతున్నారు ఇప్పుడు వాళ్ళు. దాని ధర 100 కోట్ల లోపే ఉంటుంది. ఇప్పుడు ఈయన మరి అదే 100 కోట్లలో తిరగాడు కదా, మినిమం ఇంకొక డబల్ ఉండాలి కదా, 200 కోట్లు కావాలి. ఆ 200 కోట్ల హెలికాప్టర్ ఇప్పుడు ఇది. గతంలో అప్పుల గురించి మాట్లాడినవు, లంక బిందెలు ఉన్నాయనుకొని వస్తే మొత్తం ఖాళీ బిందెలు ఉన్నాయి, ఇనుప బిందెలు ఉన్నాయని మాట్లాడినవు. ఈ పైసలన్నీ ఏడు నుంచి వస్తున్నాయి? మరి నీకు ఎవరు ఇస్తున్నారు? మా పైసలే కదా, తెలంగాణ ప్రజల సొమ్మే కదా ఇదంతా కూడా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా షేర్ ఆటో వాడినట్టు వాడుతున్నారు ఆ హెలికాప్టర్ని. మరి దాని డేట్ అయిపోయిందో అర్థం కావట్లేదు, దాని పని అయిపోయిందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఓన్లీ ముఖ్యమంత్రి తిరగడానికే ఈ 200 కోట్ల హెలికాప్టర్ పెట్టి ఇది చేస్తున్నారు. దీని ధర అక్షరాల 200 కోట్లు అని చెప్తున్నారు. ఎయిర్ బస్ H160, దీంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇక 2 పైలట్లు, కథ, కార్ఖానా మొత్తం వేరే లెవెల్ ఉంటుంది. ఇక మరి ఆయన దిగేట మన పాలమూరు రంగారెడ్డి ఇదే హెలికాప్టర్లో పోయిండు ఆయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయే ప్రతి బహిరంగ సభకి ఇదే హెలికాప్టర్లో పోతాడు. తెలంగాణ ప్రజల సొమ్ము కదా ఇది, ముఖ్యమంత్రి సొమ్ము లేకపోతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళో ఏం తీసుకురావట్లేదు, మన సొమ్మే. మనం కట్టేటటువంటి ట్యాక్సుల రూపంలో వచ్చే పైసలు. సో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, మనం ఎవరు కోట్లు వేసినాం, ఎందుకు వేసినాం, వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, నిలబెట్టుకున్నారా లేదా అనేది మీరు ఒక చిట్టా రాయాల్సిన అవసరం ఉంది. ఈ చిట్టా రాసి 28 ఎన్నికల్లో ఏ పార్టీ, ఏ మనుషులు ఎవరు న్యాయం చేస్తారు గివి కాదు, ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అదే చేయండి. మీరు ఎవరైతే తెలంగాణకు న్యాయం చేస్తారో, మీకు అట్లా అనిపిస్తుందో వాళ్ళకే ఓట్లేసి గెలిపించండి. ఏం చేస్తారా ఆయనను చెప్పురి.